హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ కూడాని మనకి ప్రస్తుతం రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అమలు చేస్తుందని చెప్పేసి, వాటికి సంబంధించి గాను మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి ఎన్ని ఎకరాల వరకు మనకి జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం తెలంగాణ రైతు సోదరులందరూ కూడా మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జనవరి 26వ తేదీనైతే రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి గాను మనకి రూ. 12,000 సంవత్సరంగాను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది కదండీ! అయితే తొలి విడత కింద రూ. 6,000 అయితే విడుదల చేయగా చాలామందికైతే జమ కావట్లేదు చెప్పేసి అయితే అడుగుతున్నారు. వారికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలతో వెల్లడించిందనమాట. ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా త్వరలో అయితే జమ చేయబోతుందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను 9,000 కోట్ల పైగానే నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుతం మనకి 55,00,000 మంది ఖాతాలో నగదైతే జమ చేశారనమాట. అయితే మనకి ఇందులో కూడా 5,000 కోట్ల పైగానే నిధులనేవైతే జమ చేయడం అయితే జరిగిందండి. మిగిలిన 14,00,000 మంది పైగా అయితే ఉన్నారు. ఇంకా వారికి 4,000 కోట్ల నిధులనేవైతే జమ చేయవలసి ఉండగా ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి వారు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మనకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా అంతంత మాత్రమే అయితే ఉన్నాయి. అవన్నీ కూడా సర్దుమణిగడానికి అయితే కాస్త సమయం అయితే పట్టనుంది. మనకి 100,00,00,000 ఒకసారి ఎప్పుడు వీలుందంటే మనకి నిధులు ఎప్పుడు సర్దుబాటు అయినా గానీ మనకి జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ఆ విధంగానే మనకు త్వరలో ప్రతి ఒక్కరికి కూడా నిధులు పడతాయని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట. అయితే మనకి స్టార్టింగ్‌లో మనకి 577 గ్రామాలైతే సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా నిధులనేవైతే జమ చేసి వస్తున్నారనమాట. ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ తాజా సమాచారం రావడం అయితే జరిగిందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.